గారి యొక్క ప్రయాణాల గురించి మనం మాట్లాడుకున్నాము. పౌలు గారు సువార్త చేస్తున్న సమయంలో యెరూషలేముకు వస్తాడు. ఈ యెరూషలేముకు వచ్చినప్పుడు పౌలు గారిని బంధించేస్తారు అన్నమాట. ఆయన ముందుగానే చెబుతాడు తనకి ఏమి సంభవించబోతుందో పౌలు గారు ముందే సంఘస్థులకు తెలియజేసినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి. 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూద్దాం. ఏమండి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతుంటినో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేముకు వెలుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియను, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉండేవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియజేశాడండి. అపోస్తులైన పౌలు గారు ఎక్కడ బంధించబడుతున్నాడు, ఎందు నిమిత్తం బంధించబడబోతున్నాడు, బంధించితే జరగబోయే ఆ విషయాన్ని అంతటిని ముందుగానే ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రేమ దేవుని వారలారా, యేసుక్రీస్తు గురించి తెలియజేయటం అనేది అది గొప్ప సంగతి. అది తెలియజేస్తున్న సమయంలో కొంతమందికి సహించుకోలేక యేసుక్రీస్తును ప్రకటించితే కొంతమంది సహించుకోలేని వారు ఉంటారు. కానీ బైబిల్ చెప్పినా కానీ, దేవుని గురించి చెప్పినా కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, ఏమంటే మనం ఏదైనా ప్రకటించినట్లుగా మనం చేస్తే సహించుకోలేని కొంతమంది మరి దేవుడి పైన కానీ క్రైస్తవుల పైన కానీ విరుచుకుపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు గురించి వాక్యాన్ని ప్రకటిస్తుంటే తన వాళ్ళైన వారే యూదులే అతని పైన కుట్ర పన్ని అతని ఎలాగైనా చంపాలి, లేకుండా చేయాలి, ఇతను లేకుండా చూస్తే ఇక యేసుక్రీస్తునే ప్రకటించేవాడు ఎవడు ఉండడని వారి యొక్క ఉద్దేశం. ఈరోజు కూడా చాలామంది ప్రతి క్రైస్తవుని లేకుండా చేస్తే మరి యేసుక్రీస్తుని లేదా సువార్తను ప్రకటించకుండా ఆపొచ్చు అని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని వారారా, ఆ రోజు సువార్తను అడ్డగించిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ సువార్త మాత్రం ఎక్కడ కూడా ఆగలేదు. అపోస్తులైన పౌలు గారిని చెరసాలలో వేసినా కానీ సువార్త ఆగిందా? ఆగలేదు. సువార్తను చెరసాలలో కూడా ప్రకటించినట్లుగా మనకి తెలుసు. ఏమండి? అలాగనే మొదటి శతాబ్దంలో పేతురు గారి ద్వారాగా సంఘం అనేది నిర్మించబడింది. అలాంటి పేతురు గారిని కూడా చెరసాలలో పెట్టిన సువార్త ఏమైనా ఆగిందా అంటే ఆగలేదు. ఇప్పుడు మన దేవుని వల్ల సువార్తను ఆపటం అనేది అది ఎవరి తరము కాదు. నువ్వు ఎంతమంది క్రైస్తవులను చంపినా, వారిని లేకుండా చేయాలని చూసినా, బైబిల్ని కాల్చినా కానీ క్రైస్తవం అనేది ఎప్పటికీ అది ఆగదన్న విషయాన్ని కొంతమంది తెలుసుకోవాలి. చూడండి, ఒకసారి మనం చూద్దాము ఏం జరిగిందో. మనం పోయిన వారం చదువుకున్నాం కదా, 27వ అధ్యాయములో అపోస్తుల కార్యములు 27వ అధ్యాయములో ఏం జరుగుతుందో మనం చదివాం కదా. ఒకసారి 10వ వచనం నుంచి చూద్దాం. 10 కానీ 11వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును
మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడును ఓడ యజమానును చెప్పినే నమ్ముచున్నారు. ఏమంటే ఒక దైవ సేవకుడుగా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడు. అయితే సముద్రంలో ఒక ప్రమాదం అనేది జరగబోతుందని ఒక దైవ సేవకుడు చెప్పినప్పుడు నమ్మాలి కదండి. ఏమంటే ఇప్పుడు మన దైవ సేవకుడు జయశాల్ పీడి సుందరరావు గారు అదే చెబుతున్నాడు. ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, ఎన్నో జరుగుతున్నవి. దీనికి కారణం మనుషులైన మనమే. దయచేసి దేవుని మాటలు వినండి, నమ్ముకోండి, దేవుని కొరకు మారండి అని చెప్తే ఎవడన్నా నమ్ముతున్నాడా? ఏమంటే ఆ రోజు అపోస్తులైన పౌలు గారు ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక శతాధిపతి, ఒక రాజు అనుకోండి లేదా ఒక అధికారి అనుకోండి, అతనికి చెప్తున్నప్పుడు అతను వినాలి కదండి. కానీ అతడు వినలేదు. ఎవరు చెప్తే వింటున్నాడు? ఓడ నడిపే నాయకుడు. ఏమండి అంటే ఒక సాదా సీదా మనిషి చెప్పిన మాటలే వింటున్నాడు, కానీ సాక్షాత్తు దేవుడే నియమించుకున్న ఒక దైవ సేవకుడు చెప్తున్న మాటలు మనం ఎందుకు వినకూడదన్న ఆలోచన అతనికి లేదండి. ఏమండి అయితే అతను చెప్పిన మాటలు వినలేనప్పుడు ఏం జరిగింది అక్కడ? చదవండి 12వ వచనం. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫిలిప్సుకునకును చేరి అక్కడ శీతము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కుల తట్టునున్న కేతురవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడదని తలగించి లంగరెత్తి కేతు ధరిన ఓడ నడిపించారు. ఏమంటే ఇక్కడ గాలి అనేది దక్షిణపు గాలి మెల్లగా విసురుతున్న వల్ల ఆ లంగర అంటారు. అంటే ఈ ఓడకి కొన్ని తాడులతో కట్టుకునే ఉంటాయి అనమాట. అంటే ఆఫ్ చేసినప్పుడు తాళ్ళు కడతారు కదండి, కొన్ని తాళ్ళతోనూ లేదా ఒక సువ్వలాగా ఉంటుంది అనమాట, దాన్ని లంగర్ అంటారు. వాటిని బట్టి సహాయంతోనే ఆ పొడవను ఆపుకోగలగలదండి, లేకపోతే అది ఆగదది. ఏదైనా అలలు వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ ఆ పొడవకి లేదా ఓడకి ఏది కట్టకుండా అనుకో అది కొట్టుకొని పోయేది, ఒత్తదైనా కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది. కాబట్టి దాన్ని పోకుండా ఉండాలంటే దానికి ఒక లంగర టైప్ ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని ఇట్లా బయట వేసి దాన్ని కట్టివనుకోండి ఆ పొడవ ఎటు కాదలదు అనమాట. ఈ సమయంలో ఏం జరుగుతుందంట? చదువు 13వ వచనం. మరియు తమ ఆలోచనను సమకూడదని తలంచి లంగరెత్తి నడిపించిరి. కొంచెం సేపైన తర్వాత ఉరుకులోను పెనుగాలి, ఉరుకులోను అనే పెనుగాలి చూసారా అండి? పెనుగాలి పేరు ఒక పేరు పెట్టుకున్నారు. ఏమంటే గాలి పేరు ఏంటిది? అది ఉరుకులోను అని. ఈ మధ్య కూడా మనం విన్నాం కదండి, పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు ఏమని పెట్టారు? కత్తిరినాన అని. ఇంకా చాలా రకాల పేర్లు అవి అప్పట్లోనే పెట్టుకున్నారు, ఇప్పుడే కాదు. చూడండి బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చాలా మందికి అర్థం కావట్లేదు. బైబిల్లో ఉన్న మాటలు నిజంగా మనం పాటించగలిగితే, తెలుసుకోగలిగితే ప్రతి దానికి పేరు ఎప్పుడు వచ్చిందో మనకు అర్థమవుతుందండి. ఏమండి గాలికి పేరు ఎవరు పెట్టారండి? చూసారండి, బైబిల్ అని మనకు అర్థమవుతుంది కదా. మరి ఈరోజు శాస్త్రవేత్తలు కనుక్కొని వాటికి ఏదో పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ అది అంతకుముందే పేర్లు పెట్టుకోవడం మనం చూస్తున్నామండి. ఇంకేమంటున్నాడు? 15వ వచనం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోయారంట. చూసారండి, అందులో ఎవరున్నారు? మనం చదువుకుంటున్న విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని బంధించి యెరూషలేముకు అది మన రోమాకు తీసుకుపోతున్నారు. యెరూషలేములో బంధించి రోమా పట్టణానికి తీసుకుపోతున్నారు. ఈ తీసుకుపోతున్న సమయంలో ఈ సముద్రంలో జరుగుతున్న ఈ